ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మూవీస్ని చాలా గంటల్లో తీసేయచ్చు. జనరల్గా ఇప్పుడు మూవీస్ చాలా తొందరగా తీస్తున్నారు, ఒకప్పుడు సంవత్సరాలు తీసేవాళ్ళు అంటున్నారు. కరెక్టేనా? తీయొచ్చా? ఏమో మేడం, నాకు జీరో నాలెడ్జ్, తెలీదా నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను చెప్పినా కదా, నేను ఇన్ని టెన్షన్లో నా పంచాయతీ అంతేనా? దాంట్లో మీరు అట్లాంటి ఫోకస్ ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఈ ఫోకస్ నుంచి నన్ను బయటికి రానిస్తలేరు. పైసలు ఇరా అని ఒకడు అంటున్నాడు, సినిమా ఎందుకు రా అని ఇంకోటి అంటున్నాడు, అమ్మ ఆగరా నాయనా నేను ఇంకోటి అంటున్నాను. ఈ గ్యాప్లో నాకు ఏ టెక్నాలజీ నా బ్రెయిన్లో దొరుకుతుంది. అంటే జనరల్గా మీరు ఇట్లాంటివి రీసెర్చ్ చేస్తుంటారు కదా, చాలా తక్కువలో ఎట్లా అయిపోతుంది, తక్కువ సమయంలో ఎట్లా అయిపోతుంది అనేది. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది మేడం, నేను తింటున్నా కన్సిస్టెంట్గా. ఆడ బిర్యానీ ఉందంటే ఆగరా నాయన ముందు నన్ను నేను ఆకలితో ఉన్నా అని అంటున్నా అంతే. సో అది వచ్చింది, అది వెళ్తా దాని గురించి తర్వాత. సో ఆయన క్విక్ లెర్నర్ మేడం, నాకు తెలియంది చాలా తొందరగా నేర్చుకుంటా. అర్థమవుతుంది. ఎడిట్ చేశారంటే బేసిక్స్ తెలుసుకొని సినిమాని ఎడిట్ చేశారంటే అర్థమవుతుంది. అంటే జరిగిందంటే ఆ అవసరం నేర్పిస్తుంది నాకు అన్ని. అన్నిట్లో మీకు బాగా అంటే మళ్ళీ నచ్చిందంటే అదే యాక్షన్ కొరియోగ్రఫీ అనే చెప్తారా? ఇప్పుడు మీరు చేసిన అన్ని, తీసుకున్న అన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేసిన దాంట్లో చేంజ్ అయింది ఏంటంటే మేడం, నాకు జనరల్గా మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు చాలా మంది, అసలు ప్రొడ్యూసర్ కెప్టెన్. మా పైసలు పెట్టేటోళ్ళు లేకపోతే నీ దగ్గర టాలెంట్ ఎంత ఉంటే ఏం లాభం? ఒక్క స్టెప్ ముందుకు పడదు మేడం. నాకు ప్రొడ్యూసర్ మీద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వచ్చింది నేను చేసినప్పుడు.